హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్ ఏంటంటే మన దిల్ రాజు గారు మరియు అలియాస్ వెంకటరమణారెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని రాజకీయాలకి సంబంధం లేదు, కలపొద్దని అంటున్నాడు కదా సార్. ప్రతి సినిమా యాక్టర్లు ప్రతి ఒక్కరు పొలిటీషియన్తో సంబంధాలు ఉన్నప్పుడు రాజకీయాలు లేకుండా ఎలా అవుద్ది సార్? మొన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణమైనటువంటి నాగబాబు గారు, జానీ మాస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఈ విషయాన్ని ఏ విధంగా అయినా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని రాధాకృష్ణ కాడికి పంపించింది నిజం కాదా? రాధాకృష్ణ దూతలు పోయి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇలా అయినా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని పన్నాగం బన్ని అది డిఎస్పి ద్వారా అమలు చేయించిన రేవంత్ రెడ్డి గారు ఇదంతా రాజకీయం కాదా? కావాలని అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాక మీ ఆనందం అవధులు లేకుండా పోయింది. కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి కొన్ని గంటల్లో ఉండే అల్లు అర్జున్ గారు బయటికి తీసుకురావడంతో మీకు మింగుడు వల్ల సార్ దిల్ రాజు గారు ఇవన్నీ మీకు తెలియదు. మీకేంది, మీరు నిర్మాత, మీరు డబ్బులు పెట్టారు, దానికి డబ్బులు రావాలి ఆ సినిమాకి. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది సినిమా మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీకు అవసరం కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ పొగుడుకుంటారు, లేకపోతే నాగబాబుని పొగుడుకుంటారు, ఎవరినైనా పొగుడుకోండి. సినిమాకి రాజకీయానికి కంబైన్డ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్లు ఎక్కలా ఉంటారు అంతే తప్పక రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. సినిమా చూడాల్సిన అవసరం లేదు. సినిమా ప్రతి పర్మిషను రాజకీయ నాయకులతో ముడిపడి ఉంటుంది కాబట్టి యాక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు సత్సంబాలు మెయింటైన్ చేయడం కామను. వాళ్ళకి సత్సంబాల వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి సహాయం చేయడం రాజకీయ నాయకులకు అలవాటు. వీటన్నిటికీ అన్నీ తెలిసి కూడా మీరు రాజకీయాలని ఒక కన్నులా ఇలా చూడటం అంటాం కరెక్ట్గా సార్. వెంకటరమణారెడ్డి గారు మీకు ఒక అలా ఇవాళ నిర్మాత అక్కడ మీ రెడ్డి గారి పవర్ ఏమన్నా అక్కడ సాగించకండి, కానీ కథమంలో అయితే అనొద్దు. ఎందుకంటే రాజకీయం వల్లనే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా అది మారదు, సినిమా మారదు. అలాంటప్పుడు మీ అవసరాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఒకరినైతే విమర్శించడం కరెక్ట్గా సార్. అవన్నీ మీకు రాజకీయం మీకు బాగానే తెలుసు కాబట్టి కొంచెం తెలియకపోతే తెలుసుకోండి రాజకీయాల గురించి అని ఒక విన్నపం సార్.